ఈరోజు మా లొకేషన్ చూపించేస్తున్నాను అనమాట. ఇది బేసిక్గా చెప్పాలంటే సీరియల్లో మా హౌస్. సో టీవీ సెక్షన్ అనమాట. పాత కాలంలో ఉంటుంది కదా, ఆ టైప్లో ఆ ప్యాటర్న్లో కావాలని ఫేవరెట్ ఉయ్యాలైనా జంపాలైనా నిజంగా విలేజ్ వైబ్ అయితే వస్తుంది. మా హెయిర్ డ్రెస్సర్ వచ్చేసారు. రండి 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 అనుకుంటా. ఇది అబ్బాయికి ఇస్తారు. ఎప్పుడు నేను రాలేదు కూడా, కానీ ఎవరు లేరు కాబట్టి నేను వచ్చేసాను. వెనక ఇవన్నీ కనిపిస్తుంది. ఆందిరయ్యా ఏం చేస్తున్నా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అట్లుంటది మరి మనతోని, అట్లుంటది మనతోని, అట్లుంటది మనతోని. నిదానమే పచ్చదనమే 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 తొలి తొలి వలపే పచ్చదనమే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. ఎస్, ఈరోజు మా లొకేషన్ చూపించేస్తున్నాను అనమాట. ఇది బేసిక్గా చెప్పాలంటే సీరియల్లో మా హౌస్. లైక్ విలేజ్ కైండ్ ఆఫ్ ఉండాలి కాబట్టి ఇది మా హౌస్. అండ్ ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళిపోదాం. వచ్చేయండి. చాలా చాలా ప్లేస్ ఉంటుంది. గ్రీనరీ గార్డెన్ ఇదంతా చాలా పీస్ఫుల్గా చల్లగా అనిపిస్తుంది. అండ్ గార్డెన్ లాగా మొత్తం రౌండ్ ఉంటుంది. అప్పట్లో ఉండేది కదా హౌజెస్కి, ఆ టైప్లో రౌండ్ ఉంటుంది. అండ్ గార్డెన్ నుంచి ఫస్ట్ లోపలికి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ఇంకా ఎవ్వరు రాలేదు. నిన్న నైట్ షూట్ లేట్ అయింది అనేసి కొంచెం లేట్గా వస్తున్నారు. ఇది అంతా హాల్ అనమాట. ఇంకంటే మన ఇష్టం, వీళ్ళు చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. లైక్ అక్కడ ఇక్కడ పెట్టి ఇది రూమ్ లాగా చేస్తారు, హాల్ లాగా చేస్తారు, వాళ్ళ ఇష్టము. సో ఇది హాల్ అండ్ టీవీ సెక్షన్. సో టీవీ సెక్షన్ అనమాట. పాత కాలంలో ఉంటుంది కదా, ఆ టైప్లో ఆ ప్యాటర్న్లో కావాలని సింపుల్గా ఇలా ఇచ్చేసారు. అండ్ ఇది ఇంకొక హాల్. మనకి ఫ్రేమ్ ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకొని సీరియల్లో షూట్ చేస్తారు కాబట్టి ఇది ఇంకొక హాల్. అండ్ ఉయ్యాలైనా జంపాలైనా చాలా చాలా బాగా అనిపిస్తుంది హాల్ మధ్యలో ఇలా ఉయ్యాలంటే. ఇప్పుడులో అసలు ఎవరు పెట్టించట్లేదు కదా ఇలాగా. సో ఇదనమాట. అండ్ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇటు సైడ్ వచ్చేసి ఇంకొక అంటే రౌండ్ ఉంటుంది కదా గార్డెన్, ఇది. సో అలా మొత్తం గార్డెన్ అనమాట. అండ్ అక్కడ ఆవులు ఉన్నాయి పక్కన. నిజంగా విలేజ్ వైబ్ అయితే వస్తుంది. నెక్స్ట్ స్ట్రైట్గా వచ్చేస్తే మా రూమ్. లైక్ సీరియల్లో మాకు ఇచ్చి మేము ఉంటున్న రూమ్ అనమాట. అది బేసిక్గా చెప్పాలంటే ఏముండదు, ఒక బెడ్ ఉంటుంది. బట్ డ్రెస్ చేంజెస్కి రెడీ అవ్వడానికి అలాగా. వాష్రూమ్స్ అయితే పాతకాలం హౌస్ లాగా కదా, బయట ఉంటుంది అనమాట. అండ్ బయటకి వెళ్ళిపోతే హాల్లో కూడా మండో హౌస్లో కొంచెం రిచ్ ఉండాలి కాబట్టి, అప్పట్లో మండో హౌస్ అంటే పైన ఓపెన్ అలా ఉండేది కదా, ఆ ఇల్లు నాకు చాలా ఇష్టము. సో అలా ఓపెన్ లేకుండా ఇది సేమ్ ప్యాటర్న్ 4 మధ్యలో ఇలా బాక్స్ లాగా వస్తుంది, కానీ పైన క్లోజ్ ఉంటుంది. సో ఇదన్నమాట. మా సీరియల్లో మీరు చూసే ఉంటారు, హాల్ అంటే మ్యాక్సిమం హాలే కనిపిస్తుంది. దేవుడి బొమ్మ స్ట్రైట్గా ఉంటుంది, స్ట్రైట్గా వినాయకుడిది ఉంటుంది. మా హెయిర్ డ్రెస్సర్ వచ్చేసారు. రండి 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 అనుకుంటా. సో ఇది మనకి కనిపించే హాల్ ఎప్పుడు. ఇది ఇంకొక అటు సైడ్ మారింది కదా, ఇది ఇంకొక రూమ్. ఇది అబ్బాయికి ఇస్తారు. ఎప్పుడు నేను రాలేదు కూడా, కానీ ఎవరు లేరు కాబట్టి నేను వచ్చేసాను. అమ్మ అబ్బాయిలో బాగుంటుందండి, క్యూట్. కాకపోతే ఇక్కడ విండోస్ ఉంది అన్నట్టు అన్నట్టున్నారు. సో ఇదన్నమాట. మిర్రర్స్ ఉన్నాయి ఇక్కడ. వీళ్ళ రూమ్ బాగుంది నిజంగానే. హౌస్ అంతా బాగుంటుంది స్టార్టింగ్ నుంచి.
ఇదేమో డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా మగువా. ఇదేమో డైనింగ్ ఏరియా, కాకపోతే సీరియల్లో మా తాతయ్య కూర్చోబెడతారు ఈ ప్లేస్లో. వెనక ఇవన్నీ కనిపిస్తుంది. ఆందిరయ్యా ఏం చేస్తున్నా? అటు సైడ్ ఏమో కిచెన్ ఉంది, ఇన్నిటి వచ్చేద్దామండి. అయితే అటు సైడ్ కిచెన్ ఏరియా ఉంటుంది, ఇది ఇంకొక హాల్ అన్నమాట. మనం ఇందాక స్టార్టింగ్ లో గార్డెన్ అనుకున్నాం కదా, దాని పక్క నుంచి లోపలికి రావడానికి ఉంటుంది. సో ఇది చిన్న హాల్ లాగా ఉంటుంది. ఇది హాల్ సెక్షన్. అండ్ బయటకి వచ్చితే గార్డెన్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అట్లుంటది మరి మనతోని. అట్లుంటది మనతోని. అట్లుంటది మనతోని. ఇది ఇంకొక డోర్, అంటే కిచెన్లో నుంచి ఉంటుంది అనమాట. బేసిక్గా దొడ్డిదారి అంటారు కదా, అది అనమాట ఇది. ఇంకా అటు సైడ్ కొంచెం బ్యాక్ సన్నగా ఉంటుంది వే. ఎప్పుడు వెళ్ళలేదు నేను, ఈరోజు వెళ్దాం. అంటే ఇలా 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 ఉంటే ఎంత బాగుంటుందో ముద్దుగా కదా. కానీ క్లీనింగ్ కూడా అంతే హెడేక్ ఉంటుంది. సో ఇది బ్యాక్ సైడ్. ఇటు సైడ్ నేను ఎప్పుడు రాలేదు కూడా. ఇది అలా వెళ్ళి మళ్ళీ అటు సైడ్ నుంచి కనెక్ట్ అవుతుంది. లైట్స్ ఆఫ్ చేస్తారు. పైకి వెళ్దామా? వినాయకుడు. లైట్కి ఎలా కనిపిస్తుందో తెలీదు, బట్ విఘ్నేశ్వరుడు ప్రెజెన్స్ ఎప్పుడు ఉంటుంది. సో లైట్స్కి అడ్డు పెడతారు హార్ష్ లైట్ రాకుండా. అండ్ పైకి వచ్చేస్తే కలర్ కలర్ మిర్రర్స్. అండ్ అటు సైడ్ ఇటు సైడ్ ఒక డోర్ మాత్రమే ఉంది. ఓపెన్ ప్లేస్ అంటే టెర్రస్. ఓ నేను ఎప్పుడు రాలేదు. ఈ కలర్ కలర్ ఉంది కాబట్టి బ్లాక్ వేసేసారు కనిపించేటట్టు. ఓ ప్లాస్టిక్ కైండ్ ఆఫ్ ఉంది ఇది మొత్తం. కానీ వేడి మాకు లోపల ఘోరంగా వస్తుంది. పెంకుటిల్లు అంటే అది వేరు, చల్లగా ఉంటుంది. ఇది అలా లేదు. అండ్ ఇదే మా ఎంట్రన్స్. పచ్చనిదనమే పచ్చదనమే. పచ్చదనమే పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే. అరటి ఆకులు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది కూడా చాలా నీట్గా డెకరేట్ చేసుకోవచ్చు, లైక్ స్టేజ్ కైండ్ ఆఫ్. ఇంకా వాళ్ళు ఏం ప్లాన్ చేయలేదేమో, బట్ చాలా బాగుంటుంది డెకరేట్ చేస్తే. మేబీ దానికోసమే పెట్టినట్టున్నారు అది. మనం ఏదో క్రియేట్ చేసామని నేను ఫీల్ అవుతున్నాను. సో ఇదన్నమాట ఇంకొక వే. అలాగా ఇందులో ఫ్లవర్స్ వేస్తారు అప్పుడప్పుడు, కానీ ఈరోజు లేవు. ఇందులో అండ్ ఇందులో 2 సైడ్స్ వస్తాయి. కిందకి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీ అందరికీ మా ఇల్లు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దుర్గా గాదేవ్. బై, సీ యూ ఆల్.